కువైట్లో రంజాన్ టైంలో ఇఫ్తార్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇంత పెద్ద దమ్ బిర్యానీ దబర, డజన్ల కొద్దీ వంటలు, కిచెన్ అంతా స్మెల్‌తో ఆకలి. కానీ ట్విస్ట్ ఏంటంటే, మేము రోజు మొత్తం వంటలు చేస్తాం కానీ తినలేం. హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో రంజాన్ రోజులు ఎలా ఉంటాయో మీకు చూపించాలనిపించింది. ఈరోజు ఇఫ్తార్ కోసం స్పెషల్‌గా ఇలాంటి కుబ్బూసులు అయితే తెప్పించినారు. అంటే 10 కేసులు అయితే తెప్పించింది. వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ కువైట్లో. అంటే ఎక్కువ రంజాన్ టైంలో ఇలాంటి కుబ్బూసులు అయితే వాడతారనమాట. అంటే ఇవి ఎందుకు తెప్పించిందంటే చికెన్ షవర్మా చేయడానికి. చూసారా 10 కేసులు అయితే తెప్పించింది. ఇవి మామూలుగా రైస్తో కూడా చేస్తున్నారనమాట. రైస్ పైన అయితే పెట్టినారు, అది మటన్తో చేసి. ఇదేమో బోన్లెస్ చికెన్ అనమాట. ఈ విధంగా అయితే షవర్మా అయితే చేస్తున్నారు ఆ కుబ్బూసులతో. అలాగే మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీలో అయితే మామూలుగా నార్మల్గానే కూరగాయలు అవన్నీ చేస్తున్నారు. అలాగే ఇదేమో పప్పు సూప్ అనమాట. కందిపప్పుతో అయితే చేస్తున్నారు. క్యారెట్, కోస, అలాగే గుమ్మడికాయ ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఇదేమో కీమా నూడిల్స్. ఇది కువైట్ పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అంటే వాళ్ళ కోసం అయితే ఇది చేస్తున్నారు స్పెషల్ స్టైల్లో. అలాగే సంబూసా కూడా అంటే కొత్తగా అయితే చేస్తున్నారు అనమాట. ఇది కొత్త ఐటము. అంటే జూలో అయితే చేస్తున్నది. అంటే కువైట్ వాళ్ళు ఎలా అంటే ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళకి టిక్టాక్లో ఏదైతే కొత్త ఐటెం కనపడుతుందో వల్ల అంటే ఆ వీడియో పంపించి ఇంట్లో పని మనుషులకు అంటే ఈ మాదిరి అయితే చేయమంటారు అనమాట. జూలీ అంతే, వీడియో పెట్టగానే టక్కన అలాగే చేసేస్తుంది. కొందరైతే చేయలేరు. చాలా ఈజీగా చేసేస్తుంది అనమాట, స్టెప్ బై స్టెప్ అలాగా. ఇవేమో నూగులతో అద్దిందనమాట. ఫస్ట్ అయితే ఇవి సమోసా సీడ్స్ అయితే తీసుకొని అవి కొంచెం నూగుల్లో అద్దుకోవాలి ఇరుపక్కల. ఆ తర్వాత అంటే దాన్ని కట్ చేయాలన్నమాట. అంటే మనం అట్లా కట్ చేయొచ్చని అది పువ్వులాగా మనం అంటే మనం ఒక పువ్వులాగా చేయగలము. ఇది వచ్చేసి అంటే ఇది ఉల్లిపాయ మష్రూమ్తో అయితే చేసింది మా మేడం. చూసారు ఈ విధంగా అంటే పువ్వులాగా చేసిందనమాట. సేమ్ చాలా ఈజీ అనిపించదు చూడడానికి, చేయడం చాలా కష్టము. ఈ విధంగా చూసారా చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడైతే ఎగ్గులో అయితే ముంచాలన్నమాట. ఇప్పుడైతే కొడిగుడ్డు అదంతా పోతుంది అనమాట, కొడిగుడ్డు సొన్న. ఇప్పుడు మళ్ళీ నూగులు అద్దాలా, వాటిపైన నూగులు వేయాలన్నమాట. ఎందుకంటే కొడిగుడ్డు అద్దడం వల్ల నూగులు అనేది అలాగే ఉండిపోతాయి అన్నమాట. అంటే కింద పడిపోకుండా. ఇది చాలా బాగుంది అనమాట. ఇదంతా రంజాన్ భూపేసకాన ఇందాక జూలీ చేసిన ఐటమ్స్ ఇవి. చూసారు ఈ విధంగా అయితే వచ్చినాయి అనమాట. ఆ తర్వాత ఫెరన్లో పెడితే ఈ విధంగా అయితే వచ్చినాయి. ఇదేమో మటన్ కర్రీలో ఇదైతే చేస్తున్నారు అంతే. అందులో కొబ్బుసు మటన్ కర్రీ కలిపి. ఇంకా ఇదేమో పప్పు సూపు. ఇది రంజాన్ టేబుల్ అనమాట. ఈ రంజాన్ టైంలో ఎక్కువగా చందమామ, నక్షత్రాలు అలాంటి డెకరేషన్ అయితే చేస్తారు కువైట్ వాళ్ళు ఎక్కువగా. ఇదే రంజాన్ టేబుల్. అలాగే ఆసిర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, అంటే జ్యూసులు. ఇది తాంగు అంటే ఆరెంజ్ జ్యూస్ అనమాట. ఇదేమో సంకూచ్ అనమాట. ఈ రెండు కలిపి అయితే అంటే ఆరెంజ్ జ్యూస్ అయితే చేసింది. ఇది వచ్చేసి బెంతో. ఇది అంటే ఇది తాగితే చాలా మంచిదంట, రక్తం కూడా బాగా పడుతుందంట. అలాగే పొట్ట కూడా బాగా పెరుగుతుంది. ఎక్కువ తాగకూడదు, కొంచెం లైట్గా అయితే తాగాలి. ఇవన్నీ నీళ్లు పట్టుకుంటే వాళ్ళు కువైట్ వాళ్ళే చేసి పెడతారనమాట, అన్నీ రెడీ చేసి పెడితే. ఇదేమో స్వీట్ అనమాట. రంజాన్కి ముందే అంటే జూలీ రెడీ చేసి పెట్టుకునింది. అంటే ఒక పక్క వంట చేసుకుంటే ఒక పక్క ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసింది అనమాట రంజాన్కి ముందే. ఇప్పుడు ఊరికనే ఫిరిన్లో పెట్టేసి ఈ విధంగా అయితే కేకులు తయారు చేస్తుంది. అంటే కువైట్లో రంజాన్ టైంలో ప్రతిరోజు నెలంతా అంటే కేకులు అయితే ఉండాలన్నమాట. స్వీటు రోజు ఒక్కొక్క ఐటము. ఇదేమో చికెను గోధుమలతో అయితే చేస్తున్నారు. ఇది ఒక వెరైటీ. ఇది కూడా చాలా బాగుంది అనమాట. అలాగే క్యాప్సికం కూడా వేస్ట్ చేస్తున్నారు. టైం దగ్గర పడుతుంది, అందరం రెడీ అవుతున్నాం అనమాట. టేబుల్ మీద జ్యూసులు, ఖర్జూరం, వాటర్, స్నాక్స్ అన్నీ పెట్టేసాము. ఇక్కడ కువైట్ వాళ్ళ ఉపవాసం చాలా భక్తితో పాటిస్తారు. మేము కూడా వంట చేస్తూ ఉన్నా వాళ్ళ ముందు నీళ్ళు కూడా తాగము. ఎందుకంటే మేము కూడా ఉపవాసం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అజాన్ వినపడగానే అందరూ కలిసి మొదలు పెడతారు. ఆ పీల్ మాటల్లో చెప్పలేం. నా తిన్నాక అసలు పని మొదలవుతుంది. గిన్నెలు గడగడం, కిచెన్ క్లీన్ చేయడం. రాత్రి టైం 3-2 అయిపోతుంది అనమాట. కానీ ఫ్రెండ్స్ ఇఫ్తార్ వంటలు చేయడం, అందరూ కలిసి తినడం ఆనందం మాత్రం వేరే లెవెల్. అయినా రెస్ట్ లేదు, మళ్ళీ సుకురు కోసం ప్రిపరేషన్ స్టార్ట్. ఈ రోజు మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. ఈ మటన్ దమ్ బిర్యానీ ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో సింపుల్గా అయితే చూద్దాం రండి. ఇది ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఆయిల్లో బాగా వేపుకోవాలి. సుమారు 2 కేజీలు ఉల్లిపాయలు అయితే వేసింది అనమాట. ఒక 7-8 కేజీల మటన్కి.
అవన్నీ బాగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత అవన్నీ మిక్సీ అయితే వేసుకోవాలి, మొత్తం మిక్సీ ఆడించుకోవాలి ఆ ఉల్లిపాయలన్నీ. ఆ తర్వాత మామూలుగా మటన్ వేసి నీళ్లు పోసి అందులో చెక్క లవంగాలు మనం ఉల్లిపాయలు ఆడించుకున్నది అవన్నీ వేసి కొన్ని మసాలాలు అయితే వేసి బాగా ఉడకనియాలన్నమాట. ఉడికిన తర్వాత రైస్ అయితే వేసేయాలి, అందులో రైస్ వేయాలి. అలాగే ఉల్లగడ్డలు కూడా వేయాలి మనము. అలాగే పచ్చి ఉల్లగడ్డలు వేసేసి ఇలా దమ్ చేసేసేయాలన్నమాట. చూసారా? ఎవరికన్నా కావాలంటే ఎలా చేయాలనేది స్టార్టింగ్ నుంచి నాకు కామెంట్లో చెప్పండి, నేను వీడియో అయితే చేస్తాను ఈసారి. ఈ విధంగా వాటర్ లేకుండా మళ్ళీ వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అయితే మూత పెట్టుకోవాలి. ఇలా ఒక హాఫ్ అవర్ అయితే మనం ఇలా సిమ్లో అయితే ఉడికించుకోవాలి. అంటే ఇక్కడ చూడండి ప్లేట్ పైన సాల్ట్ అయితే వేసింది. ఇది వేయడం వల్ల తొందరగా అయితే ఉడుకుతుంది అనమాట, అంటే తొందరగా దమ్ అయితే అవుతుంది, అందుకని అయితే వేసిందంట జూలీ. ఎప్పుడైనా సరే మటన్ తొందరగా ఉడకపోతే ఇలా దమ్ చేసిన తర్వాత సాల్ట్ అయితే వేయండి, అంటే తొందరగా ఉడుకుతుందంట. అంటే కోవేటాల్లో అయితే అలా చేస్తారనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగా దమ్ అయిపోయిందో, రైస్ అయితే పొడి పొడిగా అయితే వచ్చింది. అలాగే ఉల్లగడ్డలు కూడా మెత్తగా అయిపోలేదు అనమాట, అంటే బాగా కుక్ అయినాయి అనమాట కరెక్ట్గా. చాలా బాగా అయితే అయింది. ఇది సొక్కురు కోసం, అక్కడ పక్కన దవరాలో ఉండే మటను, అది రేపు మళ్ళీ పొతురు కోసం అనమాట, అంటే ఇఫ్తార్ కోసము. అంటే ఒక పక్క నానుతూ ఉంటాయి కోళ్ళు మటను, ఒక పక్క అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదే పని మాపు పొగులు. అంటే నిద్ర అనేది అస్సలు ఉండదు అనమాట, అసలే రెస్ట్ అనేది ఉండదు. ఎవరన్నా కోవిడ్ కొత్తగా వచ్చేవాళ్ళు రంజాన్లో అసలు రావద్దు, ఎందుకంటే మనం నిద్రలు మేలుకోవాలి, అలాగే ఆకలి కూడా చంపుకోవాలి. వాళ్ళ ముందర ఏమి తినలేము తాగలేము, వాళ్ళని అలా తప్పించలేము అనమాట. వాళ్ళు మనతో పాటు కలిసి వర్క్ చేస్తారు కాబట్టి ఈ నెలంతా వాళ్ళని ఆడబెట్టుకుని అయితే వాళ్ళ ఎదురుగా అయితే మనం తినలేము, అలా తినకూడదు కూడా. వాళ్ళ ఉపవాసం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందర మనం ఎక్కిరించినట్టు ఉంటుంది అనమాట. అలా తింటే అలా తినకూడదని కోవిడ్ వాళ్ళే చెప్తారు. మనం అలా అయితే తినకూడదు అనమాట. కోవిడ్ కొత్తగా వచ్చే వాళ్ళు అయితే అసలు ఎవరు రంజాన్ టైంలో రావద్దు, ఎందుకంటే మీకు కొత్త అరబ్బీ రాదు కాబట్టి, అంటే పని ఎక్కువ ఉంటుంది మనకు, అసలే మెంటల్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు ఈ పనులు అసలు. ఎప్పుడైనా వచ్చే ముందు రంజాన్ వెళ్ళిపోయిన తర్వాతే రాండి, కానీ రంజాన్లో అయితే అసలు రావద్దు కొత్త వాళ్ళు. కువైట్లో రంజాన్ టైంలో చాలా కష్టం ఉంటుంది, అంటే రాత్రుల్లో నిద్ర ఉండదు, అలాగే పొగులు నిద్ర ఉండదు అనమాట. రెస్ట్ అనేది అసలు ఉండదు, అంటే 24 hours పని అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే వంటలు వండుతూనే ఉండాలన్నమాట. అలాగే ఆకలి కూడా చంపుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ముందర మనం ఎప్పుడు పడితే అప్పుడు ఏం తినలేము తాగలేము, వాళ్ళు కూడా మనతో పాటు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. కువైట్లో మేము ఫాస్టింగ్ ఉండకపోయినా వాళ్ళతో పాటు పని చేసేటప్పుడు మనం కూడా ఫాస్టింగ్ చేసినట్టే అనిపించదు అనమాట, ఎందుకంటే ఏం తినం కాబట్టి. అంటే సాయంత్రం వరకు వాళ్ళు సాయంత్రం వరకు వంటలు వండుతూనే ఉంటారనమాట, అంతవరకు పోనే పోరు, అంటే మనం కూడా ఉపవాసం ఉన్నట్లే వాళ్ళతో పాటు. ఇప్పుడైతే దివానీలకైతే ఈ విధంగా అయితే పెట్టించినది అనమాట, 2 ప్లేట్లకైతే. అంటే ఇంట్లో పిల్లలకు కూడా, ఇంట్లో డ్రైవర్లకు, ఇంట్లో ఖద్దామాలకు అందరికీ దబరాలు ఉండేదన్నమాట. చూడండి ఎంత పెద్ద దబరాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు గార్నిష్ కోసము ఆషు అని ఉంటుంది అనమాట, శనగబ్యాళ్ళు ఉల్లిపాయలతో అయితే చేస్తారు, అదైతే కొంచెం వేసింది. కువైట్ వాళ్ళకు గార్నిష్ అనేది చాలా ఇష్టం అన్నమాట. ఏ ఫుడ్కైనా సరే ముందు డెకరేషన్ చేస్తారు, అది చూడగానే వాళ్ళ కళ్ళకు ఆనందం వస్తుంది అనమాట. ఆ విధంగా అయితే అన్నీ డెకరేషన్ కావాలి, ప్రతి విషయంలో అన్నీ, నాలుగు బోగులు గ్లాసుల విషయంలో కూడా అన్నీ సేమ్ ఉండాలి. ఇప్పుడైతే బ్రౌన్ ఆనియన్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంకంతే, ఇవి సలారిపోకుండా ఇప్పుడైతే సూపర్ అయితే వేయాలి. ఇదైతే ఒక ప్లేట్ రెడీ అయిపోయింది, ఇంకో ప్లేట్ కూడా రెడీ చేస్తుంది. ఈ దబరాలు ఇంత పెద్ద వంటలు చేస్తూ ఉంటే మన పక్క పెళ్ళిళ్ళు ఏదైనా ఫంక్షన్లకు అయితే మనం ఈ విధంగా అయితే చేస్తాం, ఇంత పెద్ద దబరాల్లో. వీళ్ళైతే రంజాన్ టైంలో డైలీ అయితే చేయాలి. అలాగే రంజాన్ కాకపోయినా కూడా మామూలు టైంలో కూడా ఏదైనా పార్టీలు ఉన్నప్పుడైతే ఇలాంటి దబరాలు అయితే వండుతారనమాట. ఇంకా పెద్ద దబరా ఉండదు, అదైతే పెడుతుంది అనమాట 2-3 పుట్టెలు అయితే చేసినప్పుడు. అంటే రైస్ ఇరిగిపోకుండా ఒక సైడ్ నుంచి తీసుకొని అయితే పెట్టాలి. కోవిడ్ వాళ్ళకు రైస్ కూడా విరిగిపోకూడదు అనమాట పెట్టేటప్పుడు.
చాలా నెమ్మదిగా అయితే రైస్ పెట్టాలన్నమాట ప్లేట్లో. ఇంత పెద్ద దమ్ బిర్యానీ చూసారా ఎప్పుడైనా? సూపర్ పెద్ద దబర. సుహూర్ అయ్యేసరికి ఆల్రెడీ తెల్లవారిపోతుంది. కళ్ళు తెరవలేకపోతున్నాం, కానీ కిచెన్ క్లీన్ చేయాల్సింది. వైట్లో 2-3 గంటలే నిద్ర, మళ్ళీ ఉదయం పనులు. రంజాన్లో స్లీప్ అస్సలు ఉండదు. ఇదేమో టేబుల్ మీద ఉన్న 2 ప్లేట్లు దివానీలేక అనమాట మగవాళ్ళకి. ఇక్కడ ఆడవాళ్ళు సపరేట్, మగవాళ్ళు సపరేట్ అయితే తింటారు. కానీ తిన్నాక అసలు సీన్ మొదలవుతుంది. ఇన్ని బోకులు గిన్నెలు కడగాలి, కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి. నిజంగా చచ్చిపోతాం అనమాట ఈ రంజాన్ టైంలో. ఇది ఈరోజు వీడియో లాస్ట్ వరకు అయితే చూసి ఒకలాగా అయితే కొట్టండి. Maafin aku, saya maafin Kumar. Maafin Kumar kan? Nih, Vendra. Bebe, ada Modi, Adi. Iya, friend. Ini became a small, sir. Ini pegang. Ano ba yung auntie ni Archa? Sa akin. Ate, sawi, Irfan. Buli ya, baby. Lagyan ko kaya ng ano sinigang sa ako. Yung bread. Bread mo? Ha? Bread mo? Hindi, wala pa. Bale, dapat nilis na ba? Hindi, saan tayo manda?